అర్చన, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అర్చన, కళ్ళు తెరిచి చూడు. అర్చన, ప్లీజ్ రామ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకోను కళ్యాణ్? చూడు నా అర్చన. రామ్, తనకేమీ కాదు, నేను చెప్తున్నాను కదా. నిజంగా నా అర్చనకేమీ కాదు కదూ? నన్ను నమ్ము, తను తప్పకుండా కోలుకుంటుంది. కళ్యాణ్, నా మీద నీకు కోపంగా లేదు? తను స్వప్న కాదు, అర్చనే అనే నిజాన్ని నీలాంటి స్నేహితుడి దగ్గర కూడా దాచిపెట్టినందుకు నేనంటే నీకు అసహ్యం కలగడం లేదు? రామ్, నిజం చెప్తున్నాను. కోపగించుకోవాల్సింది, అసహించుకోవాల్సింది నేను కాదు, నువ్వు. కళ్యాణ్, అవును రామ్, తన్ని భార్య అని తెలియక ఎన్నోసార్లు నీ ముందే నా మనసులో భావాలన్నిటినీ ఏమాత్రం దాపరికం లేకుండా నీతో, అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే కంపరం పుడుతుంది. ఆ మాటలన్నీ విన్నప్పుడు నీలో నువ్వే ఎంతగా నలిగిపోయి ఉంటావో ఊహించుకుంటేనే సూటిగా నీ మొహంలోకి చూడాలంటే కూడా నాకు. కళ్యాణ్, జరిగిన దాంట్లో నీ తప్పేముంది? పెళ్ళైన ఆడదానిగా తనకి ఉండాల్సిన ఆనవాళ్లు ఏవీ లేనప్పుడు గతాన్ని మరిచిపోయి తను ఎవరో కూడా తను చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు తను ఒక పెళ్లి కాని అమ్మాయి అని నువ్వు పొరపాటు పడటంలో తప్పే లేదు. నీ స్థానంలో ఏ మగాడున్నా కూడా అలాగే అనుకునేవాడు. కానీ నిజం తెలిసాక కూడా నువ్వు నాతో ఇంత క్లోజ్గా. రామ్, వీఆర్ ఫ్రెండ్స్. తప్పులే జరిగాయో ఒప్పులే జరిగాయో ఇప్పుడు అప్రస్తుతం. అర్చన నీ భార్య. అపార్థాల కారుమోపులు తొలగిపోయి మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు జరగాల్సింది అదే. కళ్యాణ్, అర్చన నన్ను క్షమిస్తుంది కదూ? తప్పకుండా. నిజం తెలిసాక పశ్చాత్తాపంతో నువ్వు కుమిలిపోతున్నట్టే స్పృహలోకి వచ్చాక, అంతా తెలిసాక అర్చనకి జరిగింది మొత్తం అర్థమవుతుంది. అనర్థం జరగకముందే ఆ దేవుడు అందరి కళ్ళు తెరిపించినందుకు ఆనందంతో పొంగిపోతుంది. నిన్ను చూడగానే నన్ను క్షమించండి అంటూ నీ కాళ్ల మీద పడుతుంది. కాదు కళ్యాణ్, క్షమించాల్సింది నేను కాదు, తను. కళ్ళు మూసుకుపోయిన స్థితిలో రాక్షసుడిగా మారి నా అర్చనని ఎంత క్షోభ పెట్టానో నాకు మాత్రమే తెలుసు కళ్యాణ్. అందుకు నా అర్చనే నన్ను. ఓకే ఓకే, ముందు తనకి స్పృహ రానివ్వు. ఆ తర్వాత ఎవరు ఎవరిని క్షమించుకుంటారో మీ భార్యాభర్తలు ఇష్టం. కళ్యాణ్, ఇంత జరిగాక కూడా నువ్వు ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావు? రామ్, అగ్నిసాక్షి అనే మాటకి సరైన అర్థం నాకు ఇన్నాళ్ళకి తెలిసింది. నా గుండె మీద చెయ్యేసుకుని
నిజం చెప్తున్నాను. రామ్ ప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు. అర్చన తన అర్ధాంగి. మరి స్వప్న? ఓ కళ, కరిగిపోయిన ఓ కళ, అంతే. కళ్యాణ్, అర్చన లాంటి భార్య దొరకటం మాత్రమే కాదు, నీలాంటి స్నేహితుడు దొరకటం కూడా ఏ జన్మలోనూ నేను చేసుకున్న అదృష్టం, పుణ్యఫలం. చూశావా అన్నపూర్ణ, ఆ భగవంతుడు మనల్ని ఆట బొమ్మల్ని చేసి ఎలా ఆడుకుంటున్నాడో, కళ్ళున్న గుడ్డు వాళ్ళని చేసి ఎలా నవ్వుకుంటున్నాడో. ఒరేయ్, మీకన్నీ తెలిసిన విర్రవీగుతారు కదరా, ఏం తెలుసురా మీకు అన్నట్టుగా. ఏమండి? లేకపోతే ఏమిటన్న పూర్ణ, మా కోడలు కనిపించాలి, మా అర్చన తిరిగి రావాలి అని ఎన్నెన్నిసార్లు అనుకున్నాం, ఎంతగా పరితపించిపోయాం. చివరికి ఏం జరిగింది? ఫోన్లో మాట్లాడి కూడా నేను గుర్తుపట్టలేకపోయాను, పైగా కోపంతో తిట్టుకున్నాను కూడాను. మరి నువ్వు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళ గుమ్మం దగ్గర నిల్చుని అర్చన మాటలు విని కూడా మనసు కష్టపెట్టుకుని అర్చనను చూడకుండా ఇంటికి తిరిగి వచ్చేసావు. ఏమిటి ఏమిటిది? ఇదంతా ఆ భగవంతుడు పరీక్ష కాకపోతే ఏమిటిది అన్నపూర్ణ? అవునండి, ఇవాళ మనకి అర్చన దూరం కావడానికి కారణం, తను మృత్యు వంచుల వరకు వెళ్ళడానికి కారణం ఆ సౌందర్యేనండి, ఆ రాక్షసే. మమ్మీ, టెన్షన్ ఎందుకో? పద, ఇప్పుడిది నీ ఇల్లు. కానీ ఏమీ పర్వాలేదు, నేనున్నాను కదా. అది ఆ ముసలాళ్ళు నిలదీస్తారంటావా? వాళ్ళు నిన్ను నిలదీస్తే నువ్వు తిరగబడు. నోరు తెరవకుండా నువ్వే అడ్డంగా మాట్లాడు. చెప్పాను కదా, బుల్డోజర్లా ఎదుటి వాళ్ళని తొక్కేస్తూ బతకాలి అని. పద. ఆగు! ఛీ! అసలు నువ్వు ఆడదానివేనా? అర్చన బతుకులో నిప్పులు పోయాలని ప్రయత్నిస్తావా? పగబట్టిన తాచుపావులకు మారి అర్చనకి ఇంకో పెళ్లి జరిపించి తన బతుకును బుగ్గిపాలు చేయాలని ప్రయత్నిస్తావే రాక్షసి! ఛీ, పాపిష్టిదానా! ఎందుకు? ఏం ద్రోహం చేసిందని? తన గతమేమిటో తనకే తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న అర్చనకి మరొక మగాడితో 3 ముళ్ళు వేయించి మన సాంప్రదాయానికి మచ్చ తెచ్చి తమాషా చూడాలనుకున్నావు.
మాట్లాడవే. ఏమా వియ్యప్పు రాలా? ఇంత పుణ్యం కట్టుకున్నది నువ్వే కదూ. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ తెలియని నంగనాచిలాగా కూతుర్ని వెంట పెట్టుకుని సరాసరి మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం నీకు? ఏయ్ ముసలాడా ఆపో. ఏంటి నీ ముందుకు తీసుకొచ్చానా? హ, నా కూతురు ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని నీకు నాతోనే మాట్లాడేంత ధైర్యమా? సంగీత, కన్న కూతుని కసాయిదానిలాగా పెంచడమే కాకుండా చివరికి నీ మాటలతో రెచ్చగొట్టి హంతకురాలిగా మార్చాలని చూసిన నువ్వు మనిషివి కాదు, మృగానివి. Shut up! Just shut up! ఇంకొక మాట మాట్లాడారో నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఇంకేం చేస్తావో, ఇంకేమేమి చెయ్యగలవో మాకు తెలుసునమ్మా కోడల్లా. అసూయతో రగిలిపోతూ పచ్చగా సాగిపోతున్న అచ్చని బతుకులో నిప్పులు పోసి ఆ జంటను విడదీసినటువంటి గొప్ప క్రిమినల్వి. కట్టుకున్న వాడిని శంకరగిరి మాన్యాలు పట్టించి అడ్డు ఆపు లేకుండా పాపాల మీద పాపాలు చేస్తూ రోజుకో వేషం పూటకో నాటకం ఆడుతూ ఎదుటి వాళ్ళ బతుకులు తలకిందులు చేసి అదే నీ గెలుపుని భ్రమిస్తున్నటువంటి గొప్ప శాడిస్ట్వి. ఇంకా ఏం చేస్తావు? ఎంతమంది ప్రాణాలు తీస్తావు? ఏయ్ ఆపో. ఏంటి ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? ఏంటేంటి నీ పెద్ద కొడుకు పెళ్ళాన్ని అనుమానించి ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆ తప్పు నా కూతురుదా? నీ చిన్న కొడుకు వదినని మరిగి చివరికి ఆ పాపం బద్దలై నిజం బయటపడిపోతే ఎవ్వరికీ తన ముఖం చూపించలేక రాత్రికి రాత్రే ఇంట్లోంచి ఉడాయిస్తే ఆ తప్పు కూడా నా కూతురుదేనా? సంగీత, ఇంత చండాలంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? అన్నపూర్ణమ్మ, చండాలమైన తప్పులు చేసింది నీ పెద్ద కోడలు. మొగుడితో కాపురం చేస్తూనే ఇటు మరిదిగారితో రంకును సాగించింది. తప్పులన్నీ అది చేస్తే నా కూతురు మీద పడేడుస్తారెందుకు? ఏడవని మమ్మీ, వాళ్ళు రోజు ఏడుస్తూ నా కళ్ళ ముందే ఉండాలి. ఉంటారు. ఉండం. ఇక మీదట అలా ఉండం. గడప దాటి వెళ్ళిపోయిన మా ఇంటి మహాలక్ష్మిని మళ్ళీ తెచ్చుకుంటాం. నీ కళ్ళ ముందు మేమందరం మళ్ళీ సంతోషంగా ఉంటాం. ఏంటి టామ్ టామ్ అంటున్నారు? ఇదేమైనా మీ సొంత జాగీరా? ఇప్పుడు ఇది నా ఇల్లు. నా ఇంటికి అది రాకూడదు, రానివ్వను. సౌందర్య, ఇంత జరిగాక మేము ఈ ఇంట్లో ఉండము అంటారు, అంతేనా? వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన చోటుకే వెళ్ళండి మీ ముద్దుల కోడలతో. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటే వెంటాడుతూ ఉంటుంది, నీడలాగా. ఏంటో తెలుసా? అజ్ఞాతంలో ఉన్నప్పుడు అర్చన కళ్యాణ్తో సాగించిన రొమాన్స్ గతం గుర్తులేకపోయినా వర్తమానంలో పెట్టుకున్న ముద్దులు కౌగిలింతలు. సౌందర్య, అవును మామగారు, అందుకు ఏకైక సాక్షిని నేనే. రామాయణంలో రావణుడి చెరలో ఉన్న సీత నేను పవిత్రంగానే ఉన్నాను అని అగ్ని ప్రవేశం చేసి నిరూపించుకుంది. మరి అర్చన కళ్యాణ్ దగ్గర ఉన్నన్నాళ్ళు ఏమీ జరగకుండా పవిత్రంగానే ఉన్నాను అని ఎలా నిరూపించుకుంటుంది? నన్ను నమ్మండి అని కన్నీళ్లు పెట్టుకున్నా బావగారిలోని మగాడు నమ్ముతాడా? ఈ ఇంట్లోకే కాదు, ఏ ఇంట్లోకైనా రాణిస్తాడా? రానివ్వడు. అదే నాకు కావాల్సింది. నాకు కావాల్సినట్టే ఇక ముందు కూడా జరుగుతుంది, జరిగేలా చేస్తాను. పద మమ్మీ.
బేబీ చూసావా చూసావా డాడీ అది ఆ సౌందర్య ఎంత నాటకం ఆడిందో. ఆ అర్చన తన తోడికోడలే అన్న నిజాన్ని దాచిపెట్టి అందరినీ ఎంత ఫూల్స్ చేసిందో. ఫూల్స్ అయ్యేవాళ్ళు ఉంటేనే కదా బేబీ ఎవరినైనా ఫూల్స్ చేయగలిగేది. డాడీ సౌందర్య నా స్నేహితురాలు డాడీ అని పరిచయం చేసింది నువ్వు. నా ఫ్రెండు ఎలాగైనా సరే బావతో నా పెళ్లి చేస్తుందని నువ్వు నమ్మటమే కాకుండా మమ్మల్ని కూడా నమ్మించింది నువ్వు. హ, ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం? డాడీ దాన్ని నేను వదిలిపెట్టను. నేను దాని అంతు చూస్తాను. ఆ, ఇప్పటికి చూసింది చేసింది చాలు గాని ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. డాడీ ఈ సింధు అనుకున్నది సాధించేదాకా దేన్ని మధ్యలోనే వదిలిపెట్టదు. ఇదంతా జరిగింది కూడా నా మంచికే అనుకుంటా. ఎలాగైనా బావను మళ్ళీ నా సొంతం చేసుకుంటా. జస్ట్ షటప్ పైసే. ఇంకొక మాట మాట్లాడావో నా చేతులతోనే గొంతు పిసికి చంపేస్తాను. డాడీ హ! డాడీని కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తింగిర వేషాలు వేసినా చూస్తూ ఊరుకున్నాను. ఎన్ని అడ్డమైన నాటకాలు ఆడినా నాకిష్టం లేకపోయినా ఎక్కడ నువ్వు బాధపడి చస్తావోనని సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ చివరికి నువ్వు ఆ పిల్లకి విషం పెట్టి చంపడానికి కూడా సిద్ధపడ్డావంటే డాడీ ఏ ఈ సంగతి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? సింధు, నీ ప్రతి కదలిక నాకు తెలుసు. పచ్చని పందిట్లో పెళ్లి కూతురు ఎందుకు రక్తం కక్కుంటూ పడిపోయిందో కూడా నాకు తెలుసు. అదృష్టం బాగుండి ఇదంతా సౌందర్య చేయించిందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నువ్వు ఈ పాటికి ఇంట్లో కాదు మర్డర్ అటెంప్ట్ చేసినందుకు జైల్లో ఉండేదాన్ని. చెప్పకూడదు తింటూ. సింధు, జరిగిందేదో జరిగిపోయింది. వదిలే, ఇక్కడితో వదిలేయమ్మా. వదలను డాడీ. బావ చేత నా మెళ్ళో ఆ 3 ముళ్ళు వేయించుకునేదాకా. సింధు, ఇంకొకసారి బావా పెళ్లి అన్నావో పోలీసులకు ఫోన్ చేసి నేనే చెప్తా. ఇదంతా చేసింది నా కూతురే, వచ్చి తీసుకువెళ్ళండి అని. మైండ్ ఇట్.